హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ఈ బబుల్ అనేది పగిలిపోతుందా అని చెప్పేసి 2 వీడియోలు అయితే చేశాను. మీరు అందరూ చూసే ఉంటారు ఆ వీడియోని. ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను నేను, వాటిని చూడండి. ఇక ఈ వీడియోలో మనము ఐటీలో 1990లో తర్వాత 2000 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అవుతాయా అనే భయం ఒకటి పట్టుకుంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గత 2 ఏళ్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మీద వాల్ స్ట్రీట్లో ఉన్నటువంటి చెప్పే కదా, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి ఉత్సాహం అంతా ఇంత కాదు. ఇప్పుడు ఒక్కసారిగా భయాందోళన అనేది నెలకొని ఉంది. మెగ్నిఫిసెంట్ 7 అంటే యాపిల్ కానీ, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆల్ఫాబెట్, మెటా, టెస్లా, ఎన్విడియా ఇలాంటి బిగ్ టెక్ కంపెనీలు స్టాక్ మార్కెట్లో స్టాండర్డ్ అండ్ పూర్ S&P అంటారు దీన్ని 500 సూచికను నిలబెడుతూ వచ్చినాయి. అయితే ఇప్పుడు ఏ పెట్టుబడులు నిజంగా లాభాలను తెచ్చిపెడుతున్నాయా అనే డౌట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇటీవల వచ్చినటువంటి MIT రిపోర్ట్ ప్రకారం ఈ MIT రిపోర్ట్ అనేది ఈ భయాల్ని మరింత పెంచుకుంటూ వచ్చింది. దీంతో ప్రముఖ AI కంపెనీల షేర్లన్నీ కూడా పడిపోతూ ఉన్నాయి. అయితే MIT సర్వే తర్వాత వాల్ స్ట్రీట్లో జరుగుతున్నటువంటి మార్పుల్ని విశ్లేషిద్దాం మనం ఈ వీడియోలో. ఇంతకుముందు 2 వీడియోలు ఇచ్చాను, ఆ వీడియోలు చూడండి. ఆ వీడియోని ఈ డిస్క్రిప్షన్లో పెడతాను. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి అందరికీ సంబంధించింది. మనకి ఆంధ్రాకి కూడా వీడియో ఇది ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది, కానీ దాంట్లో నేను మెయింటైన్ చేయలేకపోయాయి. ఇది ఒక్కటే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. MIT సర్వే అనేది 95% ఏఐ ప్రాజెక్టులు విఫలమైనని చెప్పి మనం 2 వీడియోల నుంచి కూడా అదే చెప్తున్నాం. మనము 95% ప్రాజెక్టులు విఫలమైనని చెప్పేసి MIT సర్వే చేసింది. MIT ఇటీవల విడుదల చేసినటువంటి ది జెన్ ఏఐ డివైడ్ స్టేట్ ఆఫ్ ఏఐ ఇన్ బిజినెస్ 2025 రిపోర్ట్ ప్రకారం ఎంటర్ప్రైజెస్లో ఉన్నటువంటి ఏఐ పైలట్ ప్రాజెక్టులు 95% అయితే విఫలమవుతున్నాయి. 150 మంది బిజినెస్ లీడర్లు అండ్ 350 మంది ఉద్యోగులతో చేసినటువంటి ఈ సర్వేలో కేవలం 5% ప్రాజెక్టులు మాత్రమే $1 మిలియన్ విలువైనటువంటి లాభాలను పొందుతున్నాయని తేలింది. అయితే మిగిలినవి ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేకుండా నిలిచిపోతున్నాయని చెప్పేసి అంటున్నారు. కంపెనీలు ఏ సాఫ్ట్వేర్లు పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు పెడుతున్నప్పటికీ కూడా 50% ప్రాజెక్టులు అనేవి విఫలమవుతున్నాయట, 50% విఫలమైపోతున్నాయట. అంతేకాదు 80% కంపెనీలు ఏఐ మీద పరిశోధనలు చేస్తున్నప్పటికీ కూడా వాటిల్లో 40% మాత్రమే డిప్లాయ్ అవుతున్నాయట. అంటే కనీసం డిప్లాయ్ అయ్యేదాకా కూడా ఉండట్లేదు. 80% కంపెనీలు చేస్తుంటే 40% మాత్రమే వాటిల్లో నిలదొక్కోగలుగుతున్నాయి అనమాట. ఇక ఈ రిపోర్ట్ను బట్టి తెలిసింది ఏంటంటే కంపెనీలు ఏఐ ప్రాజెక్టులో భారీగా ఖర్చులు చేస్తున్నప్పటికీ కూడా ఫలితాలు మాత్రం సంతృప్తికరంగా లేవు అనేది క్లియర్గా మనకైతే అర్థమవుతుంది. ఉదాహరణకు నేను చెప్పినట్టుగా ఏ కాల్ సెంటర్లో ఏఐని ఉపయోగించిన సమస్యలు పరిష్కరించడంలో మాత్రం కేవలం 10 to 15 minutes మాత్రమే సేవ్ అవుతుందో తప్ప హ్యూమన్ టచ్ అనేది ఇప్పటికీ అవసరం అనేది వాటిని బట్టి మనకి ఆ కాల్ సెంటర్ల వాటిని బట్టి అర్థమవుతుంది మనకి. ఇక వాల్ స్ట్రీట్లో షేర్లు పతనం అవుతున్నప్పుడు పెట్టుబడులు తగ్గుతాయా అంటే MIT రిపోర్ట్ విడుదలైన తర్వాత వాల్ స్ట్రీట్లో టెక్ స్టాక్స్ అన్నీ కూడా ఒక్కసారిగా పడిపోయినాయి. ఎన్విడియా షేర్లు అయితే 3.5% తగ్గినాయి. ఈ పలంటీర్ అనేది 9% పడిపోయింది. మెటా అండ్ ఇతర AI ఫోకస్డ్ కంపెనీలు కూడా ఇంపాక్ట్ అయినాయి, ఎంతో కొంత ఇంపాక్ట్ అయినాయి. ఇక 2025లో అంటే ఈ సంవత్సరంలో ఏ మౌలిక సదుపాయాల మీద కోసం అని చెప్పి బిగ్ టెక్ కంపెనీలు $400 బిలియన్ ఖర్చు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాయి. కానీ ఈ భారీ పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయా లేదా అనే డౌట్ అయితే ఇప్పుడు MIT నివేదిక ద్వారా అందరికీ కూడా వ్యక్తమవుతుంది. ఇక మెక్కిన్సే తర్వాత ఎండ్ కంపెనీ MNC సర్వే ప్రకారం 80% కంపెనీలు జనరేటివ్ ఏఐని ఉపయోగిస్తున్నప్పటికీ అదే సంఖ్యలో కంపెనీలు ఎలాంటి బాటమ్ అండ్ లైన్ ఇంపాక్ట్ లేదని చెప్పాయి. S&P గ్లోబల్ సర్వేలో 2024 చివరి నాటికి ఏఐ పైలట్ ప్రాజెక్టులు వదిలేసిన కంపెనీలు 17% నుంచి 42% పెరిగినాయట. చూడండి, మధ్యలో వదిలేసినటువంటి ప్రాజెక్టులు 17% నుంచి 42%కి పెరిగినాయట. అంటే ఇంకా అది వదిలేశారు. ఇక మా వల్ల కాదు, దీని మీద పెట్టుబడి పెట్టి మనం ఇంకా ముందుకు సాగించలేమని చెప్పేసి వదిలిపడేశారు వాటిని. అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ ప్రకారము ప్రస్తుతము ఏఐ బబుల్ అనేది 1990లో ఐటీలో బబుల్ కంటే కూడా పెద్దది. ఐటీలో 1990sలో వచ్చినటువంటి బబుల్ కంటే కూడా చాలా పెద్దది అని వార్నింగ్ ఇచ్చింది అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్. ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్మన్ కూడా ఇన్వెస్టర్లు ఓవర్ ఎగ్జైటెడ్ అవుతున్నారని చెప్పేసి, ఇది ఊహించని స్థాయిలో భారీగా డబ్బులు నష్టపోతారని చెప్పేసి ఆయన హెచ్చరిక అయితే జారీ చేశాడు. ఇక ట్విట్టర్లో దీని మీద పెద్ద చర్చ అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది. ఒక పోస్ట్లో ఏఐ బబుల్ బర్న్ అవుతుంది కానీ
పూర్తిగా అదృశ్యం అవ్వదు అని చెప్పేసి నేను కూడా అదే అంటున్నాను. అదృశ్యం అయితే ఏ మొత్తం ప్రాజెక్ట్ అంతా డమాల్ అవుతుందని చెప్పి నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు పెట్టే పెట్టుబడులకు వీళ్ళు ఆశించినట్టు ఇట్లా జరగాలి అట్లా జరగాలంటే అట్లా ఏం జరగదు, మామూలుగానే ఉంటుంది. వాళ్ళు ఉన్నదాన్ని ఉపయోగించుకుంటూ ఏదో చేసుకోవాలి తప్ప భారీగా పెట్టుబడి పెట్టి దాని మీద రిటర్న్స్ వస్తాయని అనుకోవడం మాత్రం ఈ కంపెనీలన్నీ ఆలోచించింది అయ్యే గూగుల్ కానీ ఇవన్నీ దాని మీద పెడితే మనకు కోట్లు వచ్చి పడతాయని చెప్పేసి ఒక అతనికి చెప్పే కదా మన $240 $200 మిలియన్ ఏదో మొత్తం 1000 కోట్లు 1100 కోట్లు ఇస్తున్నాడు ఒక అతనికి. మిట్టేనో ఏదో ఉంది ఆయన పేరు. ఆ వీడియో కూడా చేసాం మన దాంట్లో చెప్పాను నేను. అది అంత డబ్బులు ఇచ్చి పెట్టుకునేంత పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. ఇక వాళ్ళే తీసుకుంటూ వస్తున్నారు, మెటా వాళ్ళే చాలా మంది తీసుకుంటూ వస్తున్నారు. ఇక .com బబుల్తో కూడా పోలిక అవుతున్నారు. హిస్టరీ రిపీట్ అవుతుందా దాన్ని కూడా పోలిక చేస్తున్నారు. 2000 సంవత్సరంలో .com బబుల్లో టెలికాం కంపెనీలు భారీగా పెట్టుబడి పెట్టి సప్లై డిమాండ్ కంటే ఎక్కువగా పెరిగిపోయినప్పుడు అది కూడా అప్పుడు పగిలిపోయింది. ఇప్పుడు ఏఐలో కూడా అదే భయం అనేది పొంచి ఉంది. మోర్గాన్ స్టాన్లీ ప్రకారం డేటా సెంటర్ల పెట్టుబడి 2025 నుంచి 2027 వరకు $3 ట్రిలియన్ చేరుకుంటాయని చెప్పేసి అంటారు. వీటి కోసం పెద్ద పెద్ద డేటా సెంటర్లు పెట్టాలి, మరి ఏ పరిశోధన చేయాలంటే ఎంత $3 ట్రిలియన్ చేరుకుంటాయని చెప్పేసి అంటున్నారు. కానీ MIT రిపోర్టు ప్రకారం ఈ పెట్టుబడులు జీరో రిటర్న్ అయితే ఇస్తున్నాయట. నువ్వు ఎన్ని మిలియన్లు అయినా పెట్టుకో, ఇది $1 ట్రిలియన్ $3 ట్రిలియన్ పెడుతున్నాయట. $3 ట్రిలియన్ పెట్టినా కూడా జీరో రిటర్న్స్ ఉంటాయని చెప్పేసి MIT అయితే చెప్తుంది. అయితే ఇది కొందరు మాత్రం ఇది కేవలం మార్కెట్ కరెక్షన్ మాత్రమే అని, ఏ బుల్ సైకిల్ మరో 2-3 ఏళ్ళు ఇట్లానే కొనసాగుతుంది అని చెప్పేసి మాత్రం అయితే అది రైజింగ్ అయితే ఉంటుంది ఇంకో 2-3 ఏళ్ళు అయితే అని అంటున్నారు. ఇక భవిష్యత్తు ఏం జరుగుతుంది అంటే ఏ బబుల్ పగిలిపోతే చిన్న కంపెనీలు పోటీలో ఉండవు, షట్టర్లు మూసుకొని పక్కకు తప్పుకుంటాయి. పెద్ద కంపెనీలు మాత్రమే, భారీ బడ్జెట్లో ఉన్నటువంటి జైంట్స్ మాత్రమే ఈ పోటీలో ఈ రేస్లో మిగులుతాయి. కానీ ఇది పూర్తిగా విపత్తు మాత్రం కాదు. ఏఐ ఇప్పటికీ కూడా ప్రొడక్టివిటీని పెంచుతూనే ఉంది. కానీ హైప్ కంటే రియాలిటీకి ప్రయారిటీ అనేది ఇవ్వాలి. ఆవిడ దాని తగ్గట్టుగా అడ్జస్ట్ అయితే మాత్రం ఏ ప్రాబ్లం అనేది ఉండదు. ఇక పెట్టుబడిదారులు ఇన్వెస్టర్లు మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వెరిఫికేషన్ చీప్ అయిన వెర్టికల్స్ మీద ఫోకస్ చేయాలి, వీటి మీద అనవసరంగా పెట్టొద్దు అని చెప్పేసి అయితే అంటున్నారు. మొత్తంగా ఏకైతే భవిష్యత్తు ఉంది, కానీ ప్రస్తుతం హైప్ అనేది ఒక బబుల్ లాగా కనిపిస్తుంది. పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి. ఇది 2000 .com లో వచ్చినటువంటి అప్పుడు కానీ 1990లో కానీ 2000 సంవత్సరంలో వచ్చినటువంటి ఈ సంక్షోభం లాగా ఇప్పుడు రాకుండా అయితే చూసుకోవాలని చెప్పి మాత్రం హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇది మనకి ఏ బబుల్ పగిలిపోతుందా అన్న దాని మీద మనం ఇచ్చినటువంటి 3వ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకి ఏ గాడ్ ఫాదర్ జెఫ్రీ హింటన్ ఏమని హెచ్చరించారు, టెక్ కంపెనీలకు ఏ భవిష్యత్తు గురించి పట్టడం లేదని ఆయన అంటున్నారు. ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. అది ఏ బబుల్ పగులుతుందా అనే వీడియో సిరీస్లో 4th వీడియో అవుతుంది. నెక్స్ట్ వీడియో, ఇది 3rd వీడియో కాబట్టి ఆ వీడియోని కూడా నెక్స్ట్ డే 8 PM నేను పోస్ట్ చేస్తాను. కంపల్సరీగా ఆ వీడియో కూడా చూడండి. పాత వీడియోలు చూడకపోతే మన దాంట్లో ఒక సిరీస్ పెడతాను, దీనికి ఒక ప్లేలిస్ట్ పెడతాను. ఆ ప్లేలిస్ట్లో పెట్టిన చూడండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంకా పెద్దవాళ్ళకి, ఇంకా చాలా వాళ్ళకి, మిగతా వాళ్ళందరికీ కూడా అందరికీ తెలిసేలాగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే అందరిలో భయం ఉంది కాబట్టి ఆ భయం కూడా పోతుందని కొంతవరకు నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని షేర్ చేయండి, ఎక్కువ మంది చూసేలాగా నాకు కోఆపరేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.